హలో మమ్మ, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో మీరు చూస్తున్నారు ఎన్ఎక్స్టీ వారియర్ గేమింగ్. సో మమ్మ, ఈరోజు వీడియోలో అయితే మనమైతే ర్యాండమ్ ప్లేయర్స్తో అయితే సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. సో ర్యాండమ్ ప్లేయర్స్తో సిఎస్ ర్యాంక్ అయితే ఇంకా మామూలుగా అయితే ఉండదు. సో ఇంకా మనం లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ చేశాను, ఇంకా వెయిట్ చేయాలి గేమ్కి వెళ్ళేదాకా. ఓకే, గేమ్లోకి అయితే వెళ్ళింది. ఓకే, లోడ్ అయితే అవుతుంది. ఓకే, మనకైతే పిఎన్ సైకో, హేమాన్ష్ అండ్ ఎన్జీ ఠాగూర్ అనే ప్లేయర్స్ అయితే వచ్చారు. ఓకే, నేమ్స్ అయితే బాగున్నాయి, గేమ్ ప్లే కూడా బాగుంటే బాగుంటుంది. మనం ఎలానో మ్యాచ్ బోయా కొట్టాల్సిందే. సో మనం సాయి సిక్స్లా పోరాడదాం. ఓకే, ఫస్ట్ అయితే వీళ్ళైతే అటు ఇటు తిరుగుతూ బాగానే తిరుగుతున్నారు. బాటుగాలు అయితే అనిపించట్లేదు. చూద్దాం, మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నారు ఒక్కొక్కరు. సో మనం అయితే నైస్గా వెళ్ళిపోవాలి ఇటు సైడ్ నుంచి. సో వీళ్ళకైతే నా గేమ్ ప్లే తెలిసి ఉండదు. సో మనం అయితే చాలా అంటే చాలా తెలివిగా ఆడతాం. సో ఫస్ట్ మనం స్కిల్ వేసుకొని ఆపోజిట్కి వెళ్ళిపోయామనుకో, వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ దానుకున్నారే ఇటు సైడ్కి వస్తారు. మనం నైస్గా బ్యాక్కి వెళ్ళి కిల్ చోరీ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇటు బ్యాక్ అయితే వచ్చేసాం. సో ఇటు సైడ్ అయితే ఒకడైతే వచ్చాడు, బట్ మన బ్యాడ్ లక్, అది నెంబర్ 4 అయితే కొట్టేసాడు వాడిని. ఓకే పర్లేదు, నెంబర్ 4 అయితే బాగానే ఆడుతున్నాడు, హేమాన్ష్ అనే ప్లేయర్. ఓకే, ఎన్జీ ఠాగూర్ని అయితే ఎవరో తట్టేశారు మామ. సో పర్లేదు, మనమే తట్టనీయకుండా చూసుకోవాలి. సో ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని చూస్తే అక్కడైతే ఒక మొచ్చంగి నాయాలు అయితే పైన అయితే ఉన్నాడు. ఓకే, వాడికైతే మనం 50 డ్యామేజ్ అయితే ఇచ్చాం. ఓకే, ఈడెవడో ఫ్లాష్ వేసి మన కిల్లు దొబ్బేద్దామని చూస్తున్నాడు. అరే నేను ఎంత కష్టపడి ఒక బుల్లెట్ కొట్టి మరి డ్యామేజ్ హీల్ అవుతావు, మళ్ళీ నన్నే కొట్టాలని చూస్తా బాట్గా. ఇక్కడ నువ్వెవడే కింద, నేను పైన కొడుతుంటే. నేను పైన కొట్టగానే కింద నన్ను కొడదాం అనుకున్నాడు, బట్ మిస్ అయింది. వాడికి డ్యామేజ్ కూడా ఇచ్చాం. సో మనం ఇటు నైస్కి ఇటు వెళ్ళాం అనుకో, పక్క వాడి కింద ఏమంటాడు, వాడిని కూడా కొట్టేయచ్చు. ఓకే, మా ఫ్రెండ్ని లేపేసి మా ఫ్రెండ్ కొడతా అయిపోయాడు. ఓకే, మనమైతే మన టీంలో అందరూ అయిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను అంతే. మా టీంలో అంతా ఇంటర్నేషనల్ ప్లేయర్లు వస్తారు. లాస్ట్కి నేను ఒక్కనే మిగిలాను. ఆపోజిట్లో ఇద్దరు 1v2 అంటే కష్టమే. మనలాంటి ప్లేయర్స్కి పెద్ద కష్టమేం కాదు, ట్రై చేద్దాం. నా చేతిలో మంచి గన్ను కూడా లేదు. ఈ M500 హెడ్లు కనెక్ట్ అవుతాయి, నమ్మకాలే లేవు. సో జాగ్రత్తగా ఆడితే కొట్టచ్చు. జోన్ అయితే మన వైపే పడింది. సో ఫస్ట్ అయితే ఒక మంచి లక్ అయితే తగిలింది. మావా ఇదేమైనా హ్యాక్ పెట్టాడు అయింది, మా ఆట కొట్టాడు, ఒక్క సెకండ్ లేపేశాడు మావనన్న, నమ్మలేకపోతున్నా. సో ఫైనల్లీ ఒక రౌండ్ అయితే బాగొట్టుకున్నాం బాక్క. సో పర్లేదు, మనం ఇంకా ట్రై చేద్దాం, ఈసారి గట్టిగా ట్రై చేద్దాం. సో మనమైతే పీన్ అయితే తీసుకున్నాం. సో ఎన్హాన్స్ కూడా అయితే తీసేసుకున్నాం. సో 70 బుల్లెట్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర, ఎరగ తీసేద్దాం అట్లనే, మామూలుగా ఉండదు ఇప్పుడు నుంచి. ఫస్ట్ రౌండ్ అయితే వాడు నన్ను అయితే ఈజీగా కొట్టాడు. సో ఈసారి అయితే అంత తేలిగ్గా ఛాన్స్ అయితే ఇవ్వను, ఈజీగా లేపటం కాకుండా ఈసారి టఫ్ ఇద్దాం వాళ్ళకైతే. సో ఫస్ట్ అయితే మనమైతే జాగ్రత్తగా అయితే ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోవాలి. సో మనం స్కిల్ వేసాం. సో ఈ స్కిల్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనమైతే ఎవడో చూడలేడు, మనం వాళ్ళని చూడొచ్చు. సో ఇక్కడ కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అది నిలబడినాడు. సో వాడి చేతిలో స్నైపర్ ఉన్నట్టుంది. సో జాగ్రత్తగా ఉన్నారు, వాడైతే నేను చూసినట్టే తెలియదు. ఓకే, హెడ్ కొట్టయితే వాడిని అయితే నాక్ చేసేసాం. ఓకే, వాడికి డ్యామేజ్ ఇచ్చిన ఫుల్ డ్యామేజ్ చేసాం. ఓకే ఫైనల్లీ ఫుల్ కిల్ కూడా కొట్టేసాం. మా వీడి చేతిలో నిన్న స్నైపర్ ఉందనుకుంటే వీడి చేతిలో చూసి AN94 ఉంది, దానికి ఎందుకు మామ, స్నైపర్ కదా అన్నట్టుగా నిలబడి స్టాచ్యూలా నిలబడి చూసాడు. ఆ AN94తో కొట్టినా ఒకటే కొట్టపోయినా ఒకటే. ఓకే, ఇక్కడైతే ఒకడున్నాడు, హెడ్ కొట్టాడు ట్రై చేద్దాం. AN94 ఏందో లాగ్ అయిపోతుంది పట్టుకోగానే. ఓకే పర్లేదు, ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. వీడైతే కింద హీల్ అవుతున్నాను, ఎంత కష్టపడి కొట్టింది, హీల్ అవటానికే వస్తున్నాగా నీకు బాటుగా కష్టపడి కొట్టి హీల్ అవుతాము. ఎంత హీల్ అయ్యాడు. ఓకే ఫైనల్లీ 101 హెడ్ కొట్టేది ఈయనైతే లేపేసాం. సో పర్లేదు, ఆపోజిట్ స్ట్రాంగ్గా ఉంది, మా టీం కూడా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఒక రౌండ్ మేము కొట్టాం, ఒక రౌండ్ వాళ్ళైతే కొట్టారు. ఓకే, ఇద్దరు ఈక్వల్ అయితే చేసేసాం. సో ఇప్పుడు చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు పడతారో. సో నేనైతే లాంగ్ రేంజ్కి అయితే ఒక మంచి గన్ను తీశాను, గ్రోజా. ఇప్పుడైతే మామూలుగా ఉంటుంది గ్రోజాతో. మన దగ్గర అయితే షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ రెండు బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మా టీమ్మేట్స్ విషయానికి వస్తే వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, బట్ పర్లేదు బాగానే ఆడుతున్నారు. ఇప్పుడు ఎటు వెళ్దాం, వదలరా దీన్ని ఎంతసేపు నువ్వు పట్టుకునే ఉన్నావు మా నాయన. ఓకే వదిలాడు. సో నైస్గా అయితే ఇటు నుంచి అయితే స్కిల్ వేసుకొని అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. సో వీళ్ళు నన్ను ఎట్టా చూడరు కాబట్టి. కానీ నాకు ఒక డౌట్గా ఉంది, అసలు ఇటు సైడ్ ఎనిమిసే రావట్లేదు. నేను ఇందా నుంచి చూస్తున్నాను, నేను ఎటు వెళ్తే దానికి ఆపోజిట్ సైడే ఎనిమిస్ వస్తున్నాను. సో అందుకని మనం ఇక్కడ రానుకుంటే ఇక్కడికి ఎనిమిస్ ఉంటారు. సో లాంగ్లో ఒకడైతే కనిపించాడు, ఫస్ట్ అని కొట్టేద్దాం. సో ఫుల్ డ్యామేజ్ అయితే నాక్ చేసేసాం మామ. సో ఇక్కడ వీణైతే ఫుల్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడ సైడే ఇంకా చాలామంది ఎనిమిస్ ముగ్గురు ఉన్నారు.
సో జాగ్రత్తగా ఉండాలి, అలానే మ్యాచ్ కొట్టాలి. ఓకే, ఇక్కడ ఎవడు లేడు, నన్ను కూడా ఎవరు చూడలేదు. సో మనం బేసిక్గా చూడలేరు, మనకు కనపడవు. సో ఎక్కడ అదిగో అక్కడైతే లాంగ్లో ఆ ఇంటి దగ్గర అయితే ఉన్నాడు. సో జోనస్ కాబట్టి ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి కవర్ అవుదాం. సో ఫస్ట్ వాడిని లేపేద్దాం, హీల్ చేసుకుంటాను. ఒరే రే, నేను ఎవరినో కొడితే నన్ను ఎవడో కొట్టేశాడు, ఎవడరా ఈడు. బట్ పర్లేదు, మనల్ని ఎవడు కొట్టినా మనకేమి, మన సైడ్ ఇంకా ఇద్దరునైతే ఉన్నారు. సో వీడైతే వాళ్ళ ఫ్రెండ్కి రవైనైతే వెళ్తున్నాడు. మామ నాకు కిల్లు పోద్దురా రే, కొట్టండి రే, బాటుగలరా బ్రో. ఎన్జీ టైగర్ బ్రో ఫైట్ చేయ బ్రో, అది బ్రో నైస్ బ్రో. ఓకే ఎన్జీ టైగర్ బ్రో అయితే నా కిల్లు కాపాడాడు, అంటే ఆ బ్రో కూడా ఒక కిల్ అయితే కొట్టుకున్నాడు. సో ఇచ్చేడైతే తక్కువ ఎనిమిది వస్తున్నాడు, ఆ బ్రోకి అయితే తినిపించాను. కొట్టు బ్రో, కొట్టు బ్రో, బ్రో ఎంపీ కొట్టు బ్రో ఫాస్ట్గా. వాడికి స్పైడర్ వేసాడు, బట్ పర్లేదు బా. ఏం స్ప్రే బ్రో, నైస్గా కొట్టాడు, స్ప్రే దించేసాడు అంతే. అట్ట ఎంపీలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో కూడా తెలియకుండా ఎన్ని బుల్లెట్ దించే కదా బ్రో వాడికి పాపం. ఆపోజిట్ అయితే భయపడిపోయాడు ఆ స్ప్రే దెబ్బకి. ఓకే మనం అయితే P90 తీసేసి వేరే గన్ వేసుకున్నాం. ఓకే నేనైతే M1 అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఎమ్మిడికి రావాలి, సరుకులు అయితే బయలుపోతుంది, మామూలుగా ఉండదు M4 సో మనమైతే మనకు కావాల్సిన గ్లావాలన్నీ అయితే తీసేసుకున్నాం. ఇంకా ఇది రిలీజ్ చేసి వెళ్ళిపోవటం. ఏంట్రా ఎంతసేపు రా, టైం ఇంకా ఉంది. ఓకే మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కాలనీ ప్లేన్ దగ్గర. కాలనీ ప్లేన్లో వెళ్ళాము జస్ట్ వరకే. ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ మనం ఆ పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్తే మనం అయితే కవర్లో ఉండొచ్చు, ఆపోజిట్ మిషన్ ఈజీగా కొట్టచ్చు. సో మనల్ని ఎవడైతే చూడరు కాబట్టి మనం వెళ్ళిపోతాం. సో ఇటు ఎవరో రారు, నా సైడ్ రాదు, నాకు అర్థమైపోయింది మ్యాచ్. నేను ప్రో ప్లేయర్ నాకు తెలుసు, పెద్ద ప్రో ప్లేయర్, అందువల్ల నాకు భయం లేదు. సో జాగ్రత్తగా ఉండాలి మనం, ఎలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి చూసి అడిగేయాలి, లేకపోతే గాల్లో కలిసిపోతాం. లాంగ్లో అవడన్నాడు ఏ నా కొడుక్కి హెడ్ మిస్. అసలు హెడ్డే కొట్టాను, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, అబద్ధం చెప్పాలి. కింద అయితే ఇక్కడైతే వస్తున్నాడు, కింద కూడా ఒక బ్లేడ్ తగలేదు మా వాడికి, లేపేశాడు. దేవుడు మనకి అదృష్టాన్ని ఆవకాయ అంత ఇచ్చి దరిద్రాన్ని దెబ్బకాయ అంత ఇచ్చాడంట. నిజమేనా మరి? దరిద్రం మాత్రం మనకు ఆవులుగా లేదు. నేను అన్ని బుల్లెట్ కొట్టా, ఒక్క బుల్లెట్ కూడా అడిగి తగల, కానీ వాడికి మాత్రం పర్ఫెక్ట్గా ఎడ్డుకు తగిలే. ఏం చేద్దాం, ఏదో శాపం తగిలినట్టమ్మా నాక, ఏం చేయలేను. ఓకే 1v2 సిచ్యువేషన్ కొట్టాను రా బాబు మీరైనా. ఇద్దరున్నారు ఆపోజిట్, అక్కడే పిఎన్ సైకో వెళ్ళు బ్రో. ఓకే హేమాన్ష్ అని ఇద్దరు అయితే ఉన్నారు, పర్లేదు వీళ్ళిద్దరు ఆడుతున్నా. వీడి మీద నమ్మకం లేదు, హేమాన్ష్ అయితే కొడతాడు అనుకుంటున్నా, బికాస్ ఆ బ్రో ఫస్ట్ నుంచి బాగానే ఆడుతున్నాడు. సో పిఎన్ సైకో బ్రో ఏం ఆడతావు బ్రో నువ్వు? ఓకే ఇటు సైడ్ అయితే కవర్లో ఉన్నాడు. ఓకే సైకో బ్రో మీదకైతే అటాకింగ్ వచ్చేసాడు ఎనిమి. ఓకే డ్యామేజ్ కూడా ఇచ్చాడు, స్టైలర్ అయ్యానే నైస్. హేమంత్ బ్రో అయితే లేపేసాడు వాడిని. నాకు నమ్మకం ఉంది ఆ బ్రో మీద, కన్ఫామ్ కొడతాడు అనుకుని ఆ బ్రోనే కొట్టాడు. సో ఫైనల్లీ దీంతో మనం అయితే 3 రౌండ్లు కొట్టినాం, ఆపోజిట్ వాళ్ళు ఓన్లీ ఒక్క రౌండే కొట్టారు. సో ఇంకా మనం విన్ అవ్వాలంటే జస్ట్ ఒక్క రౌండ్ కొడితే చాలు. ఈ మ్యాచ్ అలా అయినా ఫుల్ రేంజ్తో ఆడాలి. సో అందుకనే పక్కా ముందుగానే ప్లాన్ గీసేసుకున్నాం. సో ఫస్ట్ ప్లాన్ లేదు, మనం ఆ పైకి వెళ్ళామంటే ఈజీగా కొట్టచ్చు. సో ఫస్ట్ ఇది రిలీజ్ అవ్వాలి. ఎంత టైం తీసుకుంటాం కదా, ఫీవర్ రెడీ చెప్పి మారిపించారా ఫస్ట్, చాలా టైం వేస్ట్ మనకి. ఓకే ఇక్కడైతే జోన్ టచ్ అవ్వకుండా వెళ్ళిపోవాలి, ఎట్ట వెళ్దాం చూద్దాం. జిప్ వెళ్ళిపోదాం ఫ్లాష్ మీద అన్నట్టు. ఓకే నైస్గా అయితే నేను పైకి అయితే వచ్చేసాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, పక్కా వస్తారు అటు నుంచి. అద్దుగో అద్దుగో గొర్రెల మంద వచ్చినట్టు వస్తారు. పైన ఎనిమిది ఉన్నాడా లేడని చూసుకొని ఒకటి. నువ్వు ఎక్కడికి రా? ఓకే ఓకే ఒరే అంత కొట్టి చావలే అసలు, ఏంద్రా నువ్వు ఏమైనా హ్యాక్ గని పెట్టుకొచ్చేంద్రా? ఇందాక కూడా సేమ్ అదే విధంగా కొట్టాడు మామ వాడు, ఎవడన్నా బాటుగాడ. ఈ పిఎన్ సైకో గాడికి పని పాట లేదు, కనీసం రవై అయినా ఇరా బాటుగా. బ్రో రేవై బ్రో, పిఎన్ బ్రో బ్రో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు భలే కోపం వస్తుంది. వీళ్ళకి ఎంత జీబలుపు అంటే వీళ్ళకి మామూలు జీబలుపు కాదు. ఎన్జీ ఠాగూర్ బాయ్ బ్రో, నైస్ బ్రో. ఇలాంటి వాళ్ళు మనకు కావాల్సింది. ఇలా పడిపోగానే రవై ఇచ్చి జోన్లో ఉన్న రవై ఇచ్చుకొని మరి లేపొచ్చేవాళ్ళంటే ఎన్ని మ్యాచ్లను బొయ్య కొట్టేయచ్చు. ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సిందే. సో ఇలాంటి ప్లేయర్స్ కానీ మీ టీంలలో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో మనమైతే డ్రాప్ కూడా చేసేసాం. ఓకే డ్రాప్లో ఏదో చెత్త ఉంటుంది, ఏరుకుందాం. ఓకే మనకేదో కొన్ని మెల్టర్స్ అవి చిక్కాయి. సో ఇవన్నీ మనకి ఇప్పుడైతే అవసరం లేదు. సో ఎనిమి అయితే కింద ఉన్నట్టున్నాడు. సో మనం నైస్గా అయితే కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆడైనా ఉన్నాడు. ఓకే ఇక్కడ మిడిల్ దగ్గర
నా కొడుకుని అయితే వేసేసాను ఫుల్ డ్యామేజ్. ఆడ కూడా ఉన్నాడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటున్నాడు. సో ఫైనల్లీ అయితే బుయ్య అయితే కొట్టేసాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.